నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బాన్సువాడ ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం. నిజాం సాగర్ మండలం మాగి వద్ద స్కార్పియోలో కర్ణాటక నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న 90 కిలోల గంజాయి పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు. ఒక్క నిమిషం అది నడుస్తున్నాడు. వీడియో తీసేవాళ్ళు కూడా ఏమంటే వీడియో తీయండి, కొంచెం మన కాన్స్టిట్యూట్ వీడియో తీయండి. మాట్లాడుతున్నాం. కమిషనర్ నిజామాబాద్, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ నిజామాబాద్. మాకు ఉన్నటువంటి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ గాంధారి మండల్లో జమిని తండా అనే విలేజ్ సంబంధించినటువంటి ప్రధాన అక్యూజులు ముగ్గురు ఉన్నటువంటి వాళ్ళు గెలాల్ సత్నం అండ్ అదే గెలవత్ సత్నము, వినోద్ అండ్ అదేవిధంగా శ్రీనివాసు అండ్ డప్పు శంకర్, వీళ్ళ ఆధ్వర్యంలో తిరుపతి అనే వ్యక్తి, ఇతను కూడా సదాశివ నగర్లో ఉంటున్నాడు. ఇతను ప్రాపర్ అయితే వచ్చేసి గుండాల మండలం, అంబాల, నల్గొండ జిల్లా. వీళ్ళందరూ కలిసి గాంజాని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళు డంపు కర్ణాటక సరిహద్దులో డంపు పెట్టేసుకొని అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో దీన్ని నాందేడు పంపిస్తారని తెలిసిన సమాచారం మేరకు వాళ్ళని మేము ట్రేస్ అవుట్ చేసి నిజాం సాగర్ దగ్గర, అంటే మనకి పర్టికులర్ ప్లేస్ వచ్చేసి నిన్న ఈరోజు ఉదయం ఎర్లీ అవర్స్లో 5:30 మార్నింగ్ 5:30కి మా ఎక్సైజ్ సిబ్బంది ఎన్ఫోర్స్మెంట్, డిటిఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ స్వప్న, అదేవిధంగా ఎస్ఐ శ్రీరామ్, మన రామ్ కుమార్, అదేవిధంగా మా డిటిఎఫ్ సిఐ సుందాల్ సింగ్, వాళ్ళకి ఎస్ఐ శరత్ కుమార్, మిగతా సిబ్బంది హమీదు అండ్ విష్ణు, అవినాష్, సందీప్, ఇద్దరు సందీప్లు ఉన్నారు, ఇంకా అభిషేక్. వీళ్ళందరూ కూడా వెహికల్ని చెక్ చేస్తున్నప్పుడు ఈ వెహికల్ ఏదైతే మనకి 2 వెహికల్స్ వచ్చాయి, ఒకటేమో బైకు TS70 E998, స్కార్పియో TG30 2589, ఇంకో కారు కూడా ఉంది. అది మమ్మల్ని చాలా స్పీడ్గా ఈ వెహికల్స్ ఆఫ్ చేయగానే ఆల్మోస్ట్ మా వాళ్ళ మీదకి వచ్చేంత స్పీడ్ చేసి వాళ్ళు పరారైపోయారు. అందులో 3 వ్యక్తులు పరారయ్యారు. దొరికిన వ్యక్తులు వచ్చేసి తిరుపతి, పాలపు తిరుపతి, సన్నాఫ్ ఎల్లయ్య. ఈరోజు ప్రధాన ఏదైతే ఆ వెహికల్ ఉందో ఆ వెహికల్లో దొరికినటువంటి ఆ వెహికల్ నడుపుతున్నటువంటి వ్యక్తి అతని అంబాల గ్రామం, గుండాల మండలం, నల్గొండ, ఏజ్ 24. అతను జేసీబీ బిజినెస్ చేస్తూ దాంతో అదనంగా ఈ బిజినెస్ కూడా చేస్తున్నాడు. 2 జేసీబీలు కూడా ఉన్నాయంట అతనికి, తర్వాత ఎంక్వైరీలో తెలిసింది. ఇప్పుడు గెలాత్ సత్నం అనే అతను అతని దగ్గర పనిచేస్తాడు, సత్నం అనే అతను. ఈ సత్నంది జమిని తండాని, అతనితో పాటు కలిసి ఇంకో 3 సీను, డప్పు శంకర్, వినోద్, ఈ 3 కలిసి ఈ బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళు నిజాం సాగర్ దగ్గర మనకి చౌరస్తా, నిజాం సాగర్ చౌరస్తా మ్యాగీ అనే విలేజ్ దగ్గర నరసింహరావుపల్లి నుంచి నిజాం సాగర్ రోడ్లో మ్యాగీ చౌరస్తా దగ్గర మేము సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం వచ్చేసి 45 ఉన్నాయి ఇలాంటి ప్యాకెట్లు, 45. దాంట్లో 2.01, 2.17 అలా డిఫరెంట్ క్వాంటిటీస్ మొత్తం కలిపితే 90 కేజీల 830 గ్రాములు టోటల్ సీజ్ చేసాం. దీని ఖరీదు వచ్చేసి 22,50,000. ఈ వెహికల్ కూడా స్కార్పియో వెహికల్ కూడా కొత్త వెహికల్, ఇది 2024 రిజిస్ట్రేషన్, TC30 2589 అనే వెహికల్. అదేవిధంగా బైక్, వీటి కాస్ట్ అప్రాక్సిమేట్లీ 28 లక్షలు. మొత్తం 50,50,000 రూపాయలు ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. 2 వ్యక్తులను అరెస్ట్ చేశాము. 3 వ్యక్తులు అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇది నాందేడ్కి తీసుకుపోయి నాందేడ్ నుంచి మళ్ళీ డిఫరెంట్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరు దొరికిరంటే తిరుపతి 90 కేజీలే కానీ 1 కేజీ 1000 మంది భవిష్యత్తును ఆగం చేస్తుంది. ఇది పిల్లల భవిష్యత్తు అడిక్షన్ చేసేసి వాళ్ళ జీవితం కోలుకోలేకుండా చేస్తుంది. కాబట్టి అంటే 90 కేజీలు అంటే ఆల్మోస్ట్ ఒక 90,000 మంది పిల్లలు మేము సేవ్ చేసినట్టు అనమాట. ఇది దయచేసి తల్లిదండ్రులకి, సమాజానికి, మిత్రులందరికీ, మిగతా వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే గంజాయి నుంచి పిల్లలను దూరంగా ఉంచండి, జాగ్రత్త పడండి, పిల్లల యొక్క అలవాట్ని గమనిస్తుండండి ప్రతి నిత్యం కూడా. ఎందుకంటే ఇది చాలా అనారోగ్యకరమైనటువంటి